సో ఐ వాస్ హ్యాపీ అండ్ మోస్ట్లీ ఆయన పిక్చరైజ్ చేసే విధానం కూడా ఒక రేంజ్లో ఉంటుంది. ఆయన ఎస్పెషలీ యువర్ మేక్ ఓవర్ అవునండి అల్టిమేట్. మొత్తం అసలు అంటే రమ గారు కానివ్వండి అది చాలా డీటెయిల్స్ చాలా టైం తీసుకున్నారు. అది అంటే 2-3 days లుక్ సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఇంకా ఇంకా ఆయన చెప్పేదే ఉందండి రాజమౌళి గారి. సో టిట్లా ఎఫెక్ట్ అయితే ఇప్పటికీ మాకు మీ అజయ్ అనగానే మాకు టిట్లా అనే పేరే ఎక్కువ. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 18-19 years అయిపోయింది అనుకుంటాను. టిట్లా వచ్చి 2005 సమ్వేర్ అరౌండ్. ఇప్పటికీ టిట్లా అంటే సీదా ఇంపాక్ట్ చూడండి. అంటే ఆయన నాకు ఇచ్చిన క్యారెక్టర్ ఎలాంటిదో చూడండి. ఇంకా అసలు అంటే ఇన్నేళ్ళకి కూడా ఇంకా టిట్లా అంటున్నారంటే. దాని తర్వాత మీ జర్నీ ఎలా, వాట్ వాస్ ద చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్? దాని తర్వాత ద ప్రాబ్లమ్ విత్ టిట్లా ఈజ్ నేను అనుకుంది నాకు బాగా పేరు వచ్చింది. ఐ మేడ్ లాట్ ఆఫ్ మనీ అవుట్ ఆఫ్ టిట్లా క్యారెక్టర్ వల్లే నాకు కెరియర్ ఫామ్ అయింది అంతా ఓకే. కాకపోతే నాకు ఒక టైం తర్వాత అంటే ఇమ్మీడియట్గానే చాలా ఇంకా దీనికన్నా మెనసింగ్ ఏముంటాను నేను, దీనికన్నా విలనే ఉంటుంది. అన్లెస్ అంటిల్ ఆ టైంలో చాలా మెనసింగ్ విలన్ క్యారెక్టరైజేషన్ అది, దానికన్నా నేను భయపెడతాను. సో ఐ థాట్ ఎక్కడో షిఫ్ట్ అవ్వాలి మెల్లగా. అంటే అన్ని క్యారెక్టర్స్ చేసే పరిస్థితి రావాలి. ఇప్పుడు యాజ్ ఎ విలన్ మీరు చేస్తున్నప్పుడు మీకు బాడీ ఉన్నంత వరకు, ఏజ్ ఉన్నంత వరకు ఓకే. యూ హ్యావ్ టు బీ అరౌండ్. వెన్ ఇట్ గోస్ ఆఫ్ లైక్ ఏజ్ పెరిగే కొద్దీ మీ బాడీ అంతా కూడా దాని లోపల మీరు క్యారెక్టర్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. సో దట్ వాజ్ మై ప్లాన్. విక్రమార్కుడు ఆ టైంలో కొంచెం బాడీ విగ్రహం అంతా సాలిడ్గా ఉంది కాబట్టి అది ఓకే. ఇట్ గోస్ ఆఫ్టర్ ఇట్స్ బీన్ 19-20 years నౌ. సో దీన్ని ఎట్లా చేయాలనే దాంట్లో మెల్లగా పాజిటివ్ రోల్స్ చేయడం. ఇష్క్ వచ్చిన తర్వాత విక్రమ్, థ్యాంక్స్ టు విక్రమ్, ఇష్క్ రావడంతో అగైన్ ఒక బ్రదర్ రోల్ ఒక అలా వెళ్ళిపోయింది ఇంకా అసలు కెరియర్. అసలు హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్. అసలు అలా యాక్సెప్ట్ చేసిన ఒక పర్సన్ని ఇష్క్లో బ్రదర్ రోల్, దట్ ఈస్ ఆల్సో అందులో చిన్న విటీ క్యారెక్టర్ ఉన్నప్పటికీ వెరీ కన్విన్సింగ్. యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ డైరెక్టర్ అండి. అంటే మీ డైరెక్టర్ రైటింగ్ బట్టే మీరు ఎనీ యాక్టర్ కాంట్ గో బియాండ్ దట్. అంటే దాని పైకి వెళ్ళి అంటే ఏదో ఒకటి డైలాగుల వరకు ఏదో కన్విన్స్ చేసి కొంచెం ఏమైనా పుల్ చేయొచ్చు అని యాక్టర్. బట్ బేసిక్గా రైటింగ్లో లేదంటే ఏ యాక్టర్ ఏం చేయలేడు, ఎవరేం చేయలేరు. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఏం చేయలేరు. సో ఏంటంటే యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ రైటింగ్. మీరు లక్కీ అయితే మీరు మంచి మంచి సిచ్యువేషన్స్లో ఉండే చాలా మంచి సిచ్యువేషన్స్ దొరుకుతాయి టు ఎనాక్ట్ ఆన్ స్క్రీన్. లేదంటే ఒకటే యూజువల్గా టైప్ కాస్ట్ చేయడం ఎక్కువ మన దగ్గర. యూ కీప్ ఆన్ టైప్ కాస్టింగ్. అంటే విలన్ చేస్తే విలనే ఫ్రెండ్, అది యూజువల్లీ జరుగుతుంది. బట్ లక్కీలీ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ నౌ. మీకు కూడా అది మొనోటనస్ అయిపోయి. అవును, నేను చాలా ఏళ్ళు ఫ్రెండ్గా చేశాను, చాలా ఏళ్ళు విలన్గా చేశాను. అంటే దేర్ ఈజ్ ఈదర్ పాజిటివ్ ఉండేది లేకపోతే డార్క్, నథింగ్ లైక్ గ్రే ఇన్ బిట్వీన్. అంటే డార్క్ ఉండేది లేకపోతేనేమో మంచి గ్రే ఒకటి ఉంటుంది కదా మధ్యలో ఒకటి, చాలా ఉంటాయి. ఇప్పుడు ఇష్క్ ఉంది. ఇష్క్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఫాదర్ అంటే భయం ఉంది, సిస్టర్ అంటే ప్రేమ ఉంటుంది, నితిన్ క్యారెక్టర్ అంటే ఇష్టం ఉండదు నాకు, వైఫ్కి అబద్ధం చెప్పాను అది కవర్ చేసుకోవాలి. సో ఒక్క సీన్లో ఇన్ని ఉన్నాయి. సో అది ఎప్పుడు వస్తుందంటే ఏమన్నా డైరెక్టర్ రాసినప్పుడు వస్తుంది. సో ఈవెన్ అది కూడా ఐ థింక్ విక్రమ్ నన్ను పెట్టాలని లేదని విక్రమ్కి యాక్చువల్లీ నితిన్ వల్ల రోల్ వచ్చింది. సో విక్రమ్ పెట్టాలని లేదనుకుంటాను నాకు తెలిసి. సో విక్రమ్కి విక్రమార్కుడు చూపించారు. విక్రమ్ వాజ్ వెరీ పర్టికులర్. విక్రమ్ అనేది ఏంటంటే శివ అనే క్యారెక్టర్ ఆ సినిమాలో కంప్లీట్ నెగిటివ్ కాదు అది. ద ఓన్లీ థింగ్ ఈజ్ హీ డజంట్ లైక్ ద హీరో. నితిన్ క్యారెక్టర్ అంటే ఇష్టం లేదు అంతే తప్పితే వాడేం రాక్షసుడేం కాదు. తిట్లా చూపిస్తే ఏమిస్తారు ఆ రోల్ ఏమిస్తాడు విక్రమ్. సో ఈ వాజ్ లిటిల్ హెసిటెంట్. దెన్ పీసీ సార్ కేమ్, వన్ ఫోటో షూట్ అంటే ఏదో ఆయన ఫోటోగ్రాఫ్ ఒకటి తీసి ఈజ్ ఓకే అని చెప్పడం అలా జరిగిపోయింది. And I got state award for that. Yeah, that's what Nandi award మీరు విన్ చేశారు. యాక్చువల్లీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యు. అందులోనే ఎస్పెషలీ అలీ గారితో ఉండే ఆ సీన్ అయితే ఇంకా మర్చిపోలేం మేము. అది మీకు యాక్చువల్లీ చూస్తే మొత్తం సీన్ 2 cuts ఉంటాయి. పెద్ద సీన్ అది యాక్చువల్లీ. పొద్దున్న స్టార్ట్ చేసి మధ్యాహ్నం చేసాం, అయిపోయింది 2 hours అయిపోయింది సీన్ అది. పీసీ గారు హిలేరియస్ ఉంటుంది ఆ ఫిల్మ్. అదే మీరు బావగారు అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చే సీన్ అది. కానీ తర్వాత ఎయిర్పోర్ట్ సీన్ ఆల్సో వాజ్ అగైన్ ఇవన్నీ ఇట్ ఆల్ కమ్స్ డౌన్. అంటే మీకు వేరే యాక్టర్స్ని బట్టండి. మీరు ఎవరితో ఇప్పుడు అలీ గారు ఉన్నారు కాబట్టి ఆ సీన్ అంత బాగా పెళ్ళింది. సో నిత్యమైన ఉన్నారు కాబట్టి నేను చేయగలిగాను. ప్రాబ్లీ నేను ఉన్నాను కాబట్టి కొన్ని సీన్లు ఆల్ చేయగలి. ఇట్స్ ఆల్ సీన్లో ఉండేదాన్ని బట్టే ఉంటుంది. సో మనం ఇప్పుడు విక్రమార్కుడు 2 అని చెప్పి కూడా మేము వార్తలు విన్నాం, అది ఎంతవరకు? అంటే అన్నారు కానీ ఇంతవరకు ఐ హ్యావ్ నో ఐడియా అండి దాని గురించి ఫర్దర్గా. నేను మీలాగా వింటమే, సో నో ఐడియా. ఓకే. సో మీరు దిక్కులు చూడకు రామయ్య అందులోని ఫాదర్ క్యారెక్టర్ ఏకంగా చేశారు.